హాయ్, కమాన్ బేబీ, గడప తగులుతుంది, జాగ్రత్త. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏంటి సార్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు? మరి తగ్గేదేలా. మళ్ళీ ఎవడ్రా? రేయ్, నీ యవ్వ నిన్ను నరికేస్తా. ఏరా ఏంట్రా, కన్న తండ్రిని నరికేసేంత పెద్దోడు అయిపోయావా? నాన్న అది కాదు, మీరు పెళ్ళికి వెళ్ళలేదా? గుమ్మకట్టగా తప్పక. నాన్న మీరు హఠాత్తుగా వచ్చే. నాన్న నాన్న ఏం నాన్న ఒక్కళ్ళే వచ్చారు? అమ్మేది? అసలు పెళ్ళికి వెళ్ళారా? వెళ్ళాంరా, మీ అమ్మ మీద కోపం వచ్చి అక్కడే వదిలేసి వచ్చాను. అదేం నాన్న అలా ఎలా వదిలేసి వచ్చావు? వెళ్ళి తీసుకురండి. అదే వస్తుందిలే, అందరిలో నన్ను అన్ని మాటలంటుందా? నా పరువు పోయింది. వెళ్ళండి నాన్న, అది మన రెస్పాన్సిబిలిటీ. ఏంట్రోయ్, రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? సర్లే, ఎలాగో ముహూర్తానికి కొంచెం టైం ఉందిగా, కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. 2 పెగ్గలేసి అప్పుడు బయలుదేరుతాను. అబ్బో, ఇక్కడే దుకాణం పెట్టాడుగా, ఇప్పుడు ఎలా? మా నాన్న కాసేపట్లో వెళ్ళిపోతాడు, కాసేపు మేనేజ్ చేయవా ప్లీజ్ ప్లీజ్. సరే. ఎక్కడికి నాన్న? నా ఇంట్లో నా బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అలాగా అంటే వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు. ఏం పర్లేదు, అలాగా నాన్న. అబ్బా చూస్తాడేంటి? ఇప్పుడు కబోర్డ్ ఎందుకు నాన్న? డ్రెస్ చేంజ్ చేసుకుందామనరా. నీకే నాన్న, ఏ డ్రెస్ వేసినా హీరో లాగా ఉంటావు. అంతే అంటావా? అంతే నాన్న. తప్పించు. బా ఇప్పుడు ఇవన్నీ బయటికి వెళ్ళి పంపించాలి, ఈయనేమో తాగుతానే ఉన్నాడు. రేయ్, లోపల ఎవరో వెళ్ళినట్టు అనిపించిందిరా. అది అనిపించిందా? నాకు ఒక్కడికే అనుకున్నా, నీకు కూడా అనిపించిందా? ఏంటో సరిగ్గా చెప్పరా. మనం ఇల్లు కొనడానికి 1 year ముందు నుంచి ఎందుకు ఖాళీగా ఉందనుకున్నావు? ఎందుకుంది? ఆ కిచెన్ లో ఒక అమ్మాయి గ్యాస్ లీక్ అయి బాంబు పేలినట్టు సిలిండర్ పేలి చచ్చిపోయింది. ఆ అమ్మాయి దయ్యమై అప్పుడప్పుడు అలా కనిపిస్తుంటుంది, మీరేం పట్టించుకోకండి. అంతే అంటావా? మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటా. అమ్మయ్య, అవుట్ అయినట్టున్నాడు. ఇంకా మంచిది, ఒకసారి చెక్ చేస్తా. నాన్నే అవుటే. మా నాన్న అవుట్ అయిపోయాడు, నువ్వు హాల్ నుండి వెళ్ళిపో, నేను కవర్ చేస్తా. ఆగు ఒక్క నిమిషం. ఎవరమ్మా నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు? సేల్స్ గర్ల్ అయి ఉంటుంది, మేము సబ్లు పేస్ట్లో కూడా అండి, మీరు వెళ్ళొచ్చు. చూస్తుంటే సేల్స్ గర్ల్ లా కనిపించట్లేదు. అడిగేది నిన్నే, ఎవరమ్మా నువ్వు? అది నేను హోమ్ ట్యూషన్స్ చెప్తాను అంకుల్. ఓహో, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, మీరు వెళ్ళొచ్చు. ఓకే. ఆగు, ఇలా రామ్మా, కూర్చో. ఓకే అంకుల్. ఏం చేస్తుంటావమ్మా? ఇంజనీరింగ్ అంకుల్. అబ్బా, చదువుతూనే ట్యూషన్ చెప్తున్నావంటే బాగా రెస్పాన్సిబుల్ అన్నమాట. రెస్పాన్సిబిలిటీ బొక్క. ఇంతకీ నువ్వే కాలేజ్? బటానీ ఇంజనీరింగ్ కాలేజ్. అయ్యా చెప్పి దుబ్బింది. మావాడు కూడా అదే కాలేజ్. అరే అవునా, నాది అదే కాలేజే. అదేంట్రా, ఇద్దరు ఒకే కాలేజ్, అమ్మాయి నీకు తెలీదా?